చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశము పేరు ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. మనం మాట్లాడుకునే అంశం పేరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. మంచిది, దయచేసి తీసిన వారు ఉన్నట్లయితే చదివి వినిపించగలరని ప్రభుగారితో మనవి చేస్తున్నా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వదనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరదనక మీ అపారమైన కృపలో ప్రతి కార్యక్రమాన్ని జరిగించినందుకు స్తోత్రాలు. సమయముల దేవా, వాక్యము మీది మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. ప్రతి విధమైన ఆటంకపు శక్తులను తొలగించండి. ప్రతి హృదయాన్ని మీరు తెరిపించండి. ప్రభా, మీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, మీ వాక్యము నెమ్మదినిచ్చేది, మీ వాక్యము మా జీవితాలను ఆశీర్వదించేది. ప్రభా, అటు కృప మాకు దయచేయమని అల్పుడనని నేను మీ పేరట నిలబడ్డానయ్యా. మీ సన్నిధి తోడుగా ఉంచుమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచి పిల్లరా, సమయంలో దేవుని వాక్యము చదువుకున్న రీతిగా పిల్లరా, భక్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటున్నాడంటే, ఫిలిప్పీ సంఘానికి భక్తుడైన పౌలు సెలవిచ్చిన మాట ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆనాడు పౌలుతో చెప్పాడు, ఆనాడు ఫిలిప్పీ సంఘముతో పౌలు చెప్పాడు. ఈనాడు అదే దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన అంటే, ప్రియులారా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. ప్రియులారా, మరి క్రీస్తు యేసు ఏ మనస్సు కలిగి ఉన్నాడు? కొన్ని మాటలు మనం చూసుకుందాం. ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాతత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి సంఘముతో ఏమని మాట్లాడుతున్నాడు ప్రియులారా అంటే, మీరు జాలిగల మనస్సు కలిగి ఉండుడి. ఏ మనసు అంటే ప్రియులారా? ఏ మనసు అండి? జాలిగల మనసు. ఇతరులపై జాలి చూపించే మనసు. కొందరికి జాలి ఉండదు ప్రియులారా, కనికరపడరు. జాలి అస్సలే వారి జీవితంలో ఉండనే ఉండదు. అయితే మనము కలిగినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు జాలిగల మనసు గలవాడు. ఆయన జాలిగల మనసు కలిగిన దేవుడు కనుకనే మనం ఈరోజు ఆయనను కలిగి ఉన్నాము. ఆయన మన ఎడల జాలి చూపకపోతే, ఆయన మన ఎడల కనికరము లేకపోతే మనము రక్షణలోనికి వచ్చే వారము కాదు, మనము క్షమించబడే వారము కాదు, మన పాపాలన్నీ వెళ్ళిపోయేటివే కాదు. ఆయన జాలిగల దేవుడు కనుక ఆయన మన ఎడల కనికరమును చూపి మనల్ని రక్షించి తన బిడ్డలుగా చేసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏ మనసు కలిగిన దేవుడు అండి? ఏ మనసు కలిగిన దేవుడు? అనుకున్నారు కనబడుతున్నారు. ఏ మనసు కలిగిన దేవుడు? జాలి కలిగిన దేవుడు. పౌలు ఏమన్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన జాలి కలిగిన మనసు కలిగిన వాడు. మనం కూడా ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? ఎవరి మీద? యేసు ప్రభు మీద జాలి చూపెట్టమా? ఎవరి మీద మనం జాలి చూపెట్టాలి ప్రియులారా? ఎవరిని క్షమించాలి మనము? ఎవరిపై మనం కనికరము చూపాలి? ఎవరిని చూపెట్టాలండి? యేసు ప్రభు మన ఎడల జాలి చూపెడుతూ వచ్చాడు. మరి మనం ఎవరికి చూపెట్టాలా జాలి? అంటే ఇతరులపై, లేక మనపై ఎవరైనా పగ పెంచుకున్న వారిపై గాని, మనపై ఎవరైనా మనల్ని దూషిస్తున్న వారిపైన గాని, మనల్ని ఎవరైనా నిందిస్తున్న వారిపైన గాని మనం ఏమి చూపెట్టాలి? జాలి చూపెట్టాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో తేనక్కర్లేదు, అక్కడ ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టుబడ్డారు. యేసు ప్రభు జాలి కలిగిన వాడు, కనికరము కలిగిన దేవుడు ఆయన. యోధులు అన్నారమ్మా, అయ్యా ఈమె వ్యభిచారమందు పట్టుబడింది కనుక మోషే ధర్మశాస్త్రము ప్రకారము రాళ్లతో ఈమెను కొట్టి చంపేయాలి. నువ్వేమంటావు? యేసు ప్రభువును ప్రశ్నించారు వాళ్ళు. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీలో ఎవరైనా పాపము చేయని వారుంటే ఈమెపై రాయి వేయవచ్చు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అండి? ఏ మనసు కలిగిన దేవుడు? జాలి కలిగిన దేవుడు. పాపము చేయమని జాలి చూపెట్టలేడు ఆయన. ఆమె తెలియనిక మనుపు అసలు ఆమె పాపం చేసిందని రుజువులేదేమో అక్కడ. యేసు ప్రభువును వారు ప్రశ్నించడానికి తీసుకొచ్చారు ఆమె తప్ప ఆమె పాపం చేసిందనడానికి సాక్ష్యాలు లేవు. సరే, మనం ఆ రూట్లో వెళ్తలేము కనుక ఆయన జాలి కలిగిన దేవుడు. అమ్మా, వారు ఎవరు కూడా నిన్ను శిక్షించలేదా అని యేసు ప్రభు అడిగితే, లేదయ్యా. యేసు ప్రభు కూడా ఏమన్నాడమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ నువ్వు ఇక మీదట వెళ్ళి పాపము చేయి. ఎంత కనికరం ఉంటే, ఎంత జాలి కలిగిన హృదయం ఉంటేనే ఆ మాట చెప్పగలుగుతాం ప్రియులారా. ఎవరైనా మన సహోదరులు చిన్న పొరపాటు చేస్తేనే మన జీవితానికి ఒప్పుకోము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి మనస్సు మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏ మనసు కలిగిన వాడు మన యేసయ్య? క్షమించే మనసు కలిగిన దేవుడు ఆయన. ఏ మనసు కలిగిన వాడంట ప్రియులారా? ఏ మనసు కలిగిన దేవుడు ఆయన? క్షమించే మనసు కలిగిన వాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒకసారి చేయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలను ఒకసారి చదవండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పుదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మార్ల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లను, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పేతురు యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? 21వ వచనములో ఆ సమయమున పేతురు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు
నా సహోదరుడు అంటే ఎవరు? ఎవరండి? మనకు సహోదరులు ఉన్నారా? ఉన్నారా? మీకు సహోదరులు ఉన్నారా? ఎవరు? ఎవరున్నారు మీకు ఇక్కడ? మీ సహోదరు ఎవరు? ఈ మందిరంలో ఉన్న మనమందరం ఎవరము? సహోదరి సహోదరులము. ఒక మనమే కాదండి, అన్యజనులైనప్పటికీ కూడా వారు మనకి ఏమైపోతారు తెలుసా? మన సహోదరులు సహోదరిలే. అయితే పేతురు అడుగుతున్నాడు, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేశాడు, ఆయనను నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు క్షమిస్తే సరిపోతా అని అంటే యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? 7 మార్లు కాదు నాయనా, 70 ఏళ్ల మట్టుదలక మనము ఆయనను లేక ఆమెను క్షమిస్తూనే ఉండాలి. మనిషి యొక్క ఆయుష్ ఎంతకాలం అని చెప్పిండు భక్తుడు? కీర్తనకారుడు ఎంతకాలం అని చెప్పాడు మన ఆయుష్ను? 70, 80, 60, 70 సంవత్సరాలు ఆయుష్ అన్నాడు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అని చెప్పాడు. అంటే ఎన్ని సంవత్సరాల కనుక క్షమించాలి మనము? 70 ఏంటంటే అప్పటికి మన ఆయుష్ కాలము పూర్తయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సత్యంత వరకు మనము వారిని క్షమిస్తూనే ఉండాలి. యేసు ప్రభు ఒక గొప్ప మాట తెలియజేశారు ప్రియులారా. లూకా సువార్త 23వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. ఆయన ఎవరినైనా క్షమించగలిగినాడా అని మనం చూసుకోగలిగితే 23వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఆయనను అక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? ఆయనను శిలువకు కొట్టాడు, ముంద కొరటాన్ని ధరింపజేశాడు, ఆయనను అవమానపరిచాడు, ఉండి వేశాడు, కొరడాలతో 39 కొరడా దెబ్బలు కొట్టారు. యేసు ప్రభువును చిత్రహింసలు పెడుతున్నారు అక్కడ. చివరికి పిల్లరా శిలువ మీద పలికిన మొదటి మాట ఇది. 7 మాటల్లో ఈ మాట మొదటిది. మన ఎవరైనా కొడితే మనం క్షమిస్తారా చెప్పండి? అన్నా క్షమిస్తారా చెప్పండి? యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? మత్తయి సువార్తలో ఒక చెప్ప కొడితే ఇంకొక చెప్ప చూపండి. అదేంటంటే క్షమించే మనసు. ఆయన కలిగి ఉన్నాడు, ఆయన కలిగి ఉన్నాడు కనుక పౌలు మనకేమి అక్కడ ఫిలిప్పీ సంఘానికి ఏమి నేర్పుతూ వచ్చాడంటాయా? ఆయన కలిగి ఉన్న మనసు మీరు కూడా కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉన్న మనసు మీరు కలిగి ఉండాలి. అదే ఆయన కోరుకుంటుంది. దేవుని పిల్లలుగా, దేవుణ్ణి కలిగిన ప్రజలముగా, దేవుని బిడ్డలమని పిలువబడుతున్న మనము ఆయన మనసు కలిగి ఉండాలి. అదే దేవుడు కోరుతున్నది ప్రియులారా. అదే ఆయనకు కావలసింది. ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే అన్ని బాధలు పెట్టినా, సెలవుకు మేగులు కొట్టినా,
అన్ని 39 కొరడా దెబ్బలు కొట్టినా, తలకు ముళ్ళ కెరటాన్ని కుచ్చినా, ఆయన చివరికి ఆ మాటలో ఏం చెప్పాడంటే, తండ్రి మీరేమి చేయించున్నారో మీకు ఎరగదు కనుక వీరిని క్షమించు. అటువంటి మనసు మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతటి మనసు కలిగిన వారు దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్తాం. నిద్రపోతున్న వారికి ఒకసారి మేలుక రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చెప్పండి. హల్లెలూయా. నిద్రపోతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య శాంతి కలిగిన మనసు గలవాడు. రెండోది ప్రియులారా, క్షమించగలిగే మనసు కలిగిన వాడు యేసయ్య. ఆయనను సిలువకు కొట్టుతున్న వారిని క్షమించాడు. తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని మొరపెట్టుకుంటున్నాడు ఆ సిలువలో నుండి. కనుక పిల్లలు గమనించండి, మనము జాలిగల మనసు కలిగి ఉండాలి. రెండవది క్షమించగలిగే మనసు ఉండాలి. మనము మన సహోదరులను క్షమించాలి, మన కొత్త వారిని క్షమించాలి, మనకు అపకీర్తి కలగజేసిన వారిని కూడా మనము క్షమించాలి. మనల్ని కొట్టిన వారిని కూడా మనము కొట్టకూడదు. ప్రియులారా, వారిని ఏం చేయాలి? మనము క్షమించగలగాలి. మనకు నష్టము కలిగించే వారు ఎవరైనా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? వారి ఎడలా ఏం చేయాలి? తిరిగి గొడవ ఎప్పుడు కాదండి, అది దేవుని మనసు కాదు. అది దేవుని మనసు కాదు. దేవుని దగ్గర శక్తి లేక దెబ్బలు పడుతున్నాడా? ఆయన బలం లేదా? ఆయన బలహీనుడా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏం పెట్టారు తెలుసా? ఆయనకి ఆయన బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలవంతుడు. ప్రియులారా, ఆయనకు బలం లేదని కాదు. నీవు నేను బలవంతులం కావాలని, మన బలహీనతలన్నీ పోవాలని ఆయన బలహీనుడుగా మారాడు ఈ లోకంలో. కనుక ప్రియులారా, ఆయనను కలిగి ఉన్నటువంటి మనము, ఆయనను నమ్మి అంగీకరించినటువంటి మనము ఆయన మనస్సు కలిగి ఉండాలి. ఆయన చాలి కలిగిన మనసు కలిగిన దేవుడు. ఆయన ఇతరులను క్షమించగలిగే మనసు కలిగినటువంటి దేవుడు. తనను హింసిస్తున్న వారి సహితము ఏం చేశాడు? ఆయన వారిని క్షమించాడు. మరి మనల్ని బాధపడుతున్న వారిని కూడా మనం ఏం చేయాలి? ప్రియులారా, మనకు నష్టము కలిగించే వారి ఎడల మనం ఏం చేయాలి? ప్రియులారా, మన ఎడల నిందలు మోపుతున్న వారి ఎడల మనం ఏమి చేయాలి? ప్రియులారా అంటే మనము క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అదే దేవుడు కోరింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏ మనసు కలిగి ఉన్నాడు యేసయ్య? మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. చేతులెత్తి చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నారండి పేతురుకు రాసిన పత్రికలో? చిన్నలారా, మీరు ఏం చేయాలి? పెద్దలకు ఏం చేయాలండి? లోబడుడి. ఇప్పుడు చిన్నోళ్ళే పెద్దలే చిన్నలకు లోబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కాలంలో
పెద్దవాళ్ళే చిన్న పిల్లలకు లోపడవలసి వస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, చిన్నలాగా మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ కలిసి, అనగా పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఎవరికి మీ ఎదుటి వారి ఎడల దీన మనస్సు కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దవారు చిన్నవారు అందరూ కలిసి ఎవరికి దీన మనసు చూపెట్టమన్నాడండి? మీ ఎదుటి వారికి. మన ఎదురున్న వారికి మనకు దీనత్వము చూపాలి. అటు మనసు కలిగిన వారు యేసు ప్రభువు. ఇంకా కింది వచనాల్లో ఏమన్నా చూడండి ఒకసారి. కింది వచనాల్లో ఎదుటి వారి ఎడల దీన మనసును అను వస్త్రమును ధరించుకొని దేవుడు మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప. ఎదురు మాట్లాడేవారు ప్రియులారా గమనించండి. దేవుడట పేతురు అంటున్నాడు, అహంకారులను ఎదిరించి దీన మనస్సు కలిగిన వారికి ఏం చెప్తాడట? ఆయన యొక్క కృప వారి ఎడల చూపుతూ ఉంటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీన మనసు గల వారికి దేవుడు ఆయన కృప అనుగ్రహిస్తాడట. తగిన సమయంలో దేవుడు వారిని ఏం చెప్తాడట ప్రియులారా? హెచ్చిస్తాడు. తగిన సమయం వారిని ఏం చెప్తాడట? హల్లెలూయా. వాక్యం వినడం ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇరవై చెప్తారా ఒకసారి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఫస్ట్ ఆ మాట నేను మీరందరూ ఇంట్లో ఇంట్లో తెలుసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏ మనసు కలిగిన దేవుడు అండి? మొదట జాలి గల మనసు, రెండవది క్షమించే మనసు, మూడవది దీన మనసు. పిల్లరా నాలుగవది ఆయనలో శ్రమపడే మనసు ఉన్నది. ఇదే మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినను శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక నుండును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇంకా శ్రమల విషయంలో కూడా ఆయన ఎవరు క్రీస్తు శరీరమందు శ్రమపడరు కనుక మీరును అట్టి మనసు ధరించుకోండి. చిన్న చిన్న శ్రమలు రాగానే మేము దేవుని నమ్ముకుంటే మాకేం మంచి జరగలేదు, మేము అదే కష్టాలలో ఉన్నాం, అవే ఇబ్బందులలో ఉన్నాం, మాకు దేవుడు ఏం మేలు చేయలేదని దేవుని వదిలేసి వెళ్ళిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పేతురు అంటున్నాడు ఇక్కడ, ప్రియులారా క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీకును క్రీస్తు ఎడల, అంటే మనకు కూడా క్రీస్తును బట్టి శ్రమను కలిగినప్పుడు ఓర్చుకునే మనస్సు మన జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును బట్టి కలుగుతున్న శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానములను బట్టి ప్రియులారా ఓర్చుకునే మనస్సు మన జీవితంలో
కలిగి ఉండాలి. ఆయన శ్రమపడే మనసు తనకు ఉంది. మనం కూడా అట్టి మనసును ధరించుకుని ఉండాలని దేవుడు కోరుచున్నాడు. రోగులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. రోగులకు రాసిన పత్రిక ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు దేవునికి మహిమ కలుగును గాక. 6వ వచనంలో ఏమన్నాడండి? ఆత్మానుసారమైన మనసును మీరు కలిగి ఉండి. ఏ మనసు కలిగి ఉండాలంట ప్రియులారా? ఏ మనసు కలిగి ఉండాలి? ఆత్మ మన దగ్గర ఉందా లేదా? ఇప్పుడు ఉందా లేదా? ఎట్లుంది చెప్పండి. ఏ ఆత్మ ఉంది? ఆత్మలు 3 రకాలు ఉన్నాయి. ఆత్మలు 3 రకాలు. ఒకటి దేవుడు నాసిక రంధ్రములో నుంచి ఊదిన ఆత్మ, రెండోది పరిశుద్ధాత్మ, మూడోది దురాత్మ. ఈ మూడింటిలో ఏ ఆత్మ కలిగి ఉన్నాం మనం? ఏ ఆత్మ కలిగి ఉందని చెప్పండి. ఉందన్నారు కదా, ఆత్మ ఉందా అంటున్నారు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి పిల్లలు, అక్కలు ఎంతున్న వారు చెప్పండి. ఏ ఆత్మ? ఇప్పుడు ఇక్కడ పౌలు ఏ ఆత్మ కొరకు మాట్లాడిండు? దేవుడు నాసిక రంధ్రములో నుంచి ఊదిన ఆత్మ కొరకు మాట్లాడిందా, లేక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కొరకు మాట్లాడిందా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడిన ఏ ఆత్మ కొరకు మాట్లాడిండు పౌలు అంటే పరిశుద్ధాత్మ కొరకు మాట్లాడిండు. శరీరానుసారమైన ఆత్మ ఉంది, ఆత్మానుసారమైన ఆత్మ ఉంది. ఈ రెండింటికి ఉన్న తేడాను చూపెడుతున్నాడు పౌలు రోమ సంఘానికి. ఏమంటాడు? 6వ వచనంలో చూడండి. ఆత్మానుసార మనస్సు మన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆత్మ చేత మనము నింపబడితే ఆ ఆత్మ మనకు కలగజేసేది ఏంటిది తెలుసా? సమాధానమును కలగజేస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రియులారా, ఇటువంటి మనస్సు మనం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే ఆ ఆత్మ మనకి ఎట్టి మనసును కలగజేస్తుంది తెలుసా? మనల్ని జీవంలోనికి నడిపిస్తుంది. రెండోది ప్రియులారా, సమాధానముగా ఉంచుతుంది. ఎవరితో గొడవ పడనియది, ఎవరిని కూడా అక్రమైన మాటలు మాట్లాడనియది. మన జీవితంలో సమాధానమే కలిగి ఉంటారు. మరి శరీరానుసారమైన మనసు ఎప్పుడో చూద్దాం ఒకసారి. శరీరానుసారమైన మనసు కూడా మాట్లాడినది 7వ వచనంలో. ఏలయనగా శరీరానుసారమైన మనసు అది ఎవరికి విరోధమైనదట? దేవునికి విరోధమైనది. చూద్దాం ఎంత విరోధమైనదో. దేవుని ధర్మశాస్త్రమునకు దేవునికి మహిమ కలుగును గాక. శరీరానుసారమైనటువంటి ఆ మనస్సు మనము కలిగి ఉంటే దేనికి లోపడపడ్డ మనము? దేనికి లోపడపడ్డ ప్రియులారా?
దేనికి లోబడమని చెప్పబడింది? దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడం. ఇప్పుడు లోబడుతున్నామా మనం? చెప్పండి. దేవుని వాక్యానికి లోబడుతున్నామా? లోబడిన వారు మాత్రమే దేవుని మనసు కలిగిన వారు. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు మాత్రమే దేవుని వాక్యానికి లోబడతారు. దేవుని వాక్యమును కాదని నీ వ్యక్తిగత జీవితంలో తిరుగుబాటు చేస్తున్నావే, ఇతరుల పట్ల కానీ సంఘంలో ఉన్న బిడ్డల ఎడల కానీ సమాజంలో ఉన్న ప్రజల ఎడల కానీ తిరుగుబాటు చేసే తత్వం ఉంటే వారు ఎటువంటి మనసు కలిగి ఉన్నారు తెలుసా? శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు. శరీరానుసారమైనటువంటి మనుషులకి, అటువంటి మనసు కలిగిన వారికి దేవుని యొక్క భయము భక్తి తెలవదు. ఎప్పుడు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు వారి జీవితంలో. ఎందుకంటే వారు ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగి లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, సమయంలో భక్తుడైనటువంటి పౌలు గారు మనము కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడో మీరు కూడా అదే మనసు కలిగి ఉండుడి అని ఈ దినం మన మధ్యలో తన వాక్యము ద్వారా మనకు నేర్పిస్తూ వచ్చాడు. కనుక ప్రియులారా, మనమందరము కూడా అట్టి మనసు కలిగి ఉండాలి. మనమందరం ఏ మనసు కలిగి ఉండాలి ప్రియులారా? ఎన్ని మనసుల కొరకు చెబుతూ వచ్చాడు ఇక్కడ చెప్పండి ఒకసారి. మొదటి మనసు ఏంటిది? జాలి గల మనసు. రెండోది ప్రియులారా క్షమించే మనసు. మూడోది, నాలుగోది, ఐదోది ఆత్మానుసారమైన మనసు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు 5 విధాలైనటువంటి మనసు కలిగినటువంటి వాడు. మన జీవితంలో కూడా ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు మనకు. ప్రభుత్వమైతే మనకు వారము ఇదే వాక్యమును ఇంకా ఎన్ని మనసులు కలిగి ఉన్నాడో ఆయన, అవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుందాం. మనము కలిగి ఉండకూడని మనసు ఏదో దాన్ని కూడా మనము రాబోయే దినాలు అంటే ముందున్నటువంటి వారాలలో ధ్యానం చేసుకుందాం. కనుక పిల్లల ఈ 5 రకాలైనటువంటి మనసును మనము కలిగి ఉండాలని దేవుని యొక్క సన్నిధి చేత, ఆత్మ చేత మనం ప్రేరేపించబడ్డాం. కనుక పిల్లారా, మొదటిది జాలిగల మనసు, రెండవది పిల్లారా క్షమించే మనసు, మూడవది దీన మనసు, నాలుగవది శ్రమపడే మనసు, ఐదవది ఆత్మానుసారమైనటువంటి మనసు. ఇంటి మనసు మనం అందరం కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. ఇంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో ఎట్టి మనసు కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఎట్టి మనసు కలిగి ఉన్నా మన మనసు ఎలా ఉంది? దీన మనసు ఉందా? శ్రమపడే మనసు ఉందా? జాలిగల మనసు ఉందా? ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఉన్నావా? ఆత్మచేత నడిపించబడుతున్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరి సమయంలో ఎటువంటి మనసు కలిగి ఉన్నావు? ప్రార్థన 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 చేత ఎటువంటి మనసు కలిగి ఉన్నావు? ఇతరులను క్షమించే మనసు ఉందా? ఇతరులను క్షమిస్తున్నావా? లేక శరీర క్రియలను నెరవేర్చుకోవడానికి శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నావా? దేవుడు అట్టి మనసు కలిగి లేడు.
నీ జీవితంలో శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నావేమో ప్రార్థన చేయి. శరీర క్రియలను నెరవేర్చుకుంటున్నావేమో ప్రార్థన చేయి. దేవా, నేను ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. నేను ఆత్మచేత నింపబడి ఉండాలి. శరీర క్రియలను నేను వెలివేసే విడగా ఉండాలి. స్తోత్ర. ప్రార్థిస్తావా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం ఒకసారి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, జాలిగల మనసు నాకు ఇవ్వు తండ్రి. ఇతరుల ఎడల నాకు కోపం ఉండకూడదు. ఎవరైనా బాధపడుతున్నారో వారి ఎడల నేను జాలి చూపించే విధంగా ఉండాలి. ప్రభువా, మీ నిమిత్తము నాకు శ్రమ కలిగిందా? ఆ శ్రమను ఓర్చుకునే మనసు నాకు కావాలి. స్తోత్ర. ప్రార్థన కలవస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం, తీర్మానం చేసుకుందాం. ఇతరులను దూషిస్తున్నావేమో, ఎవరిపైన జాలి కనికరము లేక బ్రతుకుతున్నావేమో. ఎదుగో యేసయ్య వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీపై కనికరము చూపాడు. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఇక మీదట పాపము చేయకు అని జాలి చూపెట్టినాడు దేవుడు. నీ ఎడల ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా నిన్ను దూషిస్తే, ఎవరైనా నిన్ను నిందిస్తే వారిపై జాలి చూపెట్టు. వారి కొరకు ప్రార్థన చేయి. వాటన్నిటిని ఓర్చుకునే మనసును నాకు కలగజేయదే వారి ప్రార్థన చేయి. ఆయన కృప కలిగిన దేవుడు, అడిగిన దానిని ఇచ్చే దేవుడు ఆయన. స్తోత్ర. హల్లెలూయా. తండ్రి, నీకు మహిమ. ప్రార్థనకు ఎవరు మానకూడదు. మనల్ని మనము పరీక్షించుకునే సమయం ఇది. మనల్ని మనం పరీక్షించుకునే సమయం. నువ్వే మనస్సులో ప్రయాణిస్తున్నావు. పౌలు భక్తుడు, క్రీస్తు యేసులకు కలిగిన ఎట్టి మనస్సు మీరు కలిగి ఉండుడి. అవును దేవా, నా జీవితంలో అట్టి మనస్సు నేను కలిగి ఉండటకు సహాయం చేయమని అడిగారు. ప్రార్థన చేసుకుంటా. మంచి సమయంలో స్టీవెన్ ప్రార్థన చేస్తాను.